These three things are gravitational pull of the earth. ఇక్కడ చదివిన ఈ మూడు భూగోళంలో ఉండే గురుత్వాకర్షణ శక్తి లాంటివి. Right from time immemorial, these three things are fastening a believer of the Lord to the earth. ఇప్పుడు చదివిన ఈ మూడు ఆది నుండి విశ్వాసులను ఈ భూమిపైకి లాగేస్తూ ఉన్నాయి. Though they make an effort to go, వారు పైకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ, because they have yielded to some sort of temptations in this life, వారి జీవితంలో కొన్ని శోధనలకు పడిపోతారు. they are stuck up in the world. అయితే లోకంలో బంధింపబడి ఉన్నారు. Much as they wish to go higher and higher, they are not able to go. ఎంతో పైకి వెళ్ళాలి అని ఆశ ఉన్నప్పటికీ వెళ్ళలేకపోతున్నారు. Because they are not fulfilling Acts chapter 2 verse 42. ఎందుకంటే అపోస్తల కార్యం 2:42 వారు నెరవేర్చట్లేదు. Think of it. దీని గురించి ఆలోచించండి. Many people you may be reading the word of God. అనేక మంది మీ దేవుని వాక్యం చదువుతూ ఉంటాం. What about the fellowship of the saints? మరి విశ్వాసుల సహవాస సంగతి ఏంటి? Do you have the desire to have fellowship? ఈ సహవాసం కలిగి ఉండాలన్న ఆశ నీకుందా? Right from the time I was born again, నేను తిరిగి జన్మించిన దినము నుండి I had a sort of addiction to have fellowship with the fellow believers. దేవుని సంఘములో విశ్వాసులతో సహవాసం కలిగి ఉంటా ఒక వ్యసనంగా నాకున్నది. వ్యసనంగా ఉండేది. ఒక వ్యసనంగా When will that time come whenever I meet the other believers? ఎప్పుడెప్పుడు నాకు సమయం వస్తుందా, ఎప్పుడెప్పుడు విశ్వాసులు నేను కలవచ్చా అని ఉండేవాడిని. In Gudor, ఆ తర్వాత గూడూరులో we used to have all throughout the meeting special meetings. వారమంతా దినమంతా స్పెషల్ మీటింగ్స్ ఉండేవి. Sunday worship service, ఆదివారం ఆరాధన, Tuesday prayer meeting in the church, Tuesday prayer meeting, Bible study on Thursday, ఆ తర్వాత Thursday Bible study. Rest of the days cottage meetings. మిగతా దినాలన్నీ గృహ కూడికలు ఉండేవి. The whole congregation used to attend. సమాజమంతా మందిరమంతా పాలు పొందాలి. The whole congregation used to attend the meeting. మందిరమంతా పాలు పొందాలి. It was tom-tommed, our spiritual lives were tom-tommed all those areas. అప్పుడు మా ఆత్మీయ జీవితం ఆ ఏరియాలో అంతా టామ్ టామ్ అని ప్రచారం చేసేవారు. The result, the elders of the church in Jehoshaphat said, Gudor assembly is like Antioch of old. ఈ విధంగా మేము ఉన్నాం కాబట్టి యెహోషామాలో ఉండే పెద్దలు ఏమన్నారంటే పాత దినాల్లో ఉండే అంతియోకయ వంటిది ఈ గూడూరు సంఘము అన్నారు. అంతియోక అప్పుడు ఆ దినాల్లో ఎట్లా ఉండేనో, ఆ దినంలో అంతియోక ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉందని చెప్పేవాళ్ళు. ఆ విధంగా ఉందని చెప్పేవారు. And they used to call brother Baksing as Chota Baksing. Baksing, yes das uncle ni Chota Baksing అనేవారు. So much of burden he had for the congregation. ఎంతో భారము విశ్వాసుల పట్ల వారికి ఉంది. So much of love for his people. విశ్వాసుల పట్ల ఎంతో ప్రేమ ఆ వ్యక్తికి ఉండేది. He will not mind to correct. సరిదిద్దే విషయంలో ఆలోచించేవాడు కాదు. And he will love all of us. అందరినీ ప్రేమించేవాడు. And our meeting starts at 5 morning 9:30. మా కూడిక పొద్దున 9:30కు ఆరంభించబడింది. When I was there, I have seen it. అప్పుడు నేను చూశాను, అక్కడ ఉన్నాను. 9:30 meeting starts. 9:30కు మీటింగ్ ఆరంభం అంటే ఆరాధన ఆరంభం. Ends up at 5 o'clock. ఆయన 5కే లేస్తాడు. Ends up the meeting at 5 o'clock. క్షమించండి, సాయంత్రం 5కి మీటింగ్ అయిపోయేది. ఆ తర్వాత love feast. ఆ తర్వాత భోజనాలు ఉండేవి. ప్రేమ, more love than feast. అనేకమైన ప్రేమ భోజనం కంటే ఎక్కువ ఉండేది. more love than feast. భోజనం కంటే ప్రేమ ఎక్కువ ఉండేది ప్రేమ విందులో. నీళ్ళ పప్పుచారు, పప్పుచారులో నీళ్ళు ఎక్కువ ఉండేవి. రైస్ ఇంత పెట్టేవాళ్ళు. రైస్ ఇంత పెట్టేవారు. Because those days, ఎందుకంటే ఆ దినాల్లో we used to receive offerings that made noise. ఎందుకంటే శబ్దాలు చేసే కానుకలు మాకు వచ్చేవి. టక్ 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 అని పడేటి. టక్ 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 అనే శబ్దాలు వచ్చేవి. అన్నాడు కదా సేవకుడితో, ఒక ఆయన అన్నాడు, లోపల ఏమైనా దిండు పెట్టండి కదా, ఆ కానుక పెట్టలు ఏమైనా దిన్ను పెట్టమన్నాడు. టక్ అని శబ్దం వచ్చి అందరూ అనుకుంటారు కాయ వేసినాడని. ఆ విధంగా అనుకునేవారు కాబట్టి దిన్ను పెట్టండి అని చెప్పారు. సో వన్ సేవకుడు డ్యూరింగ్ దోస్ డేస్ హి ప్రేడ్ లైక్ దిస్. ఆ దినాల్లో ఒక సేవకుడు ఈ విధంగా ప్రార్థన చేశాడు. ఓ లార్డ్, give us such offerings which will not make noise. దేవా, శబ్దాలు చేయని చందాలు మాకు ఇవ్వండి అని ప్రార్థన చేశాడు. God answered our prayer, his prayer. దేవుడు ఆ వ్యక్తి ప్రార్థన ఆలకించాడు. కట్టలు వేస్తున్నారు ఇప్పుడు, కట్టలు వేస్తున్నారు. That is how buildings are built and many are blessed. ఆ విధంగా ఆ ఊర్లో ఎన్నో మందిరాలు నిర్మించబడినాయి, ప్రజలు ఆశీర్వదించబడ్డారు. So with all this, what is our advancement in our spiritual life? వీటన్నిటిని బట్టి మన ఆత్మీయ జీవితంలో ఉన్న పురోగతి ఏంటి? We are to go higher and higher in our spiritual life. ఆత్మీయ జీవితంలో పైకి వెళ్ళవలసిన వారుగా మనం ఉన్నాం. As the child grows year by year, ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం ఒక పిల్లవాడు ఎదుగుతూ ఉంటాడు, we should also grow year after year. నీవు కూడా ప్రతి సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆత్మీయంగా ఎదుగుతున్న వారుగా ఉండాలి. Hebrew chapter 5, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, Hebrew chapter 5 verse 12. హెబ్రీ 5:12. The writer laments concerning the degradation of the believers. ఈ రచయిత విశ్వాసుల పరిస్థితిని బట్టి రోదిస్తున్న వాడుగా ఉంటాడు. Hebrew chapter 5 verse 12. హెబ్రీ 5:12. For our time ye ought to be teachers, you have need that one teach you again, which being the first principles of the oracles of God, and are become such as have need of milk, not of strong meat. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు
ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కాని బలమైన ఆహారము తీయగలమరా కాదు. So, what are we now? మనము ఏ విధంగా Are we enjoying the spiritual food? ఆత్మీయమైన ఆహారాన్ని మనము ఆనందిస్తున్నామా? What is that enjoyment? ఏంటి ఈ ఆనందం? It is only by doing those things you enjoy. ఈ విధంగా చేయుటను బట్టి నీవు ఆనందిస్తూ ఉంటావు. Paul, while writing to Philippian believers, పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అన్నాడు, he said like this. ఈ విధంగా చెప్పాడు. Philippians chapter 4, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం verse 9. 9వ వచనం. Philippians chapter 4, verse 9. ఫిలిప్పీ 4:9. That ought to be done. ఇది చేయవలసినవి, Otherwise we are making a mistake. లేకపోతే మనం తప్పు చేసిన వారుగా ఉంటాం. Philippians chapter 4, verse 9. ఫిలిప్పీ 4వ అధ్యాయం 9వ వచనం. There we read like this. ఈ విధంగా చదువుతున్నాం. Those things which you have both learned and received and heard and seen in me, do, and the God of peace shall be with you. ఇక్కడ మనము చూసినట్లయితే మనం అందరము 12లో ఉంది, విశ్వాస విషయంలో దేవుని కృపను గురించి, జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణత కలిగినట్లు ఆయన మనల్ని ఆశీర్వదించిన వ్రాయబడింది. 9వ వచనంలో వ్రాయబడింది. దయచేసి చదవండి ఎవరైనా. What you have learned, what you have received, what you have heard and seen, now you do. మీరు ఏమి చేశారో, ఏమి విన్నారో, ఏమి అనుభవించారో ఇప్పుడు వాటిని చేయుడి అని చెప్పారు. Once one servant of God, senior servant of God asked me, ఒక సీనియర్ దేవజనుడు ఈ విధంగా అడిగాడు. There was to be a convocation in some place. ఒక కాంగ్రిగేషన్ లో ఆ విధంగా ఉన్నాను. He said, Rob, what theme we should give? ఏ అంశాన్ని ఇయ్యాలి అని అడిగాడు. Then I said, brother, there is a 2-letter word. సహోదరుడా, 2 పదాల ఒక విషయం ఉంది. It look very odd when they make a banner. ఏదైనా బ్యానర్ మీద కొడితే కొంచెం తేడాగా ఉంటుంది. What is that? ఏంటది? Do. Do. Do is the problem. Do, చేయుట ఒక సమస్య. We have learned much. ఎంతో నేర్చుకున్నాం. We have heard much. ఎంతో విన్నాం. We have seen much. ఎంతో చూసాం. But how much percentage you have obeyed to the word of God? మరి దేవుని వాక్యానికి ఎంత శాతం నీవు లోబడుతూ ఉన్నావు? When it comes to the actual practical thing, సహజమైన విషయానికి క్రియాశీలకంగా వస్తే you set aside the word of God. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేశావు. And reduce yourself like any pagan or unbeliever. అవిశ్వాసి వలె, లోకస్తుల వలె నువ్వు చేస్తూ ఉన్నావు. You have to grow in the grace of the Lord. దేవుని కృపలో నీవు ఎదగవలసిన వాడు. You have to make a spiritual advancement. ఆత్మీయమైన పురోగతి నీకు ఉండాలి. Who can grow like that? ఎవరు ఈ విధంగా ఎదగగలరు? What is the initial step that you should take? నీవు తీసుకోవాల్సిన మొదటి అడుగు ఏంటి? There is a famous verse in Proverbs 28 verse 13. సామెతలు 28:13 లో ఒక ప్రసిద్ధిగాంచిన వాక్యం ఉంది. Proverbs 28 verse 13. దయచేసి తీయండి. సామెతలు 28:13. తీసారండి. He that covereth his sin shall not prosper, but whoso confesseth and forsaketh them shall have mercy. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. See, great verse. ఒక గొప్ప వాక్యం ఇది. It is a paradise of all the gospel preachers of the world. ఇది లోకములో ఉండే సువార్తికులందరికీ పరదైసు వాక్యము వంటిది. ఎంతో there is full of message in this. ఎంతో వాక్యము సమాచారం ఈ వాక్యంలో ఉంది. He that covereth his sins shall not prosper. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. In unmistakable terms the word of God says like this. ఎంతో ఖచ్చితంగా పదాలు వాడి దేవుని వాక్యం విధంగా చెప్తుంది. Those who chose to cover their sins they did not prosper. అతిక్రమములు దాచిపెట్టే అవకాశము ఉన్నవారు వర్ధిల్లలేదు. దయచేసి వినండి. పరధ్యానంగా ఉండకు. దయచేసి వినండి. There is something called body language. We understand that. బాడీ లాంగ్వేజ్ అన్న దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థమైపోతుంది. వింటున్నావో లేదో, మీరు వింటున్నారో లేదో అని మాకు అర్థమైపోతుంది. See, you have to obey to the word of God. దేవుని వాక్యానికి మనం లోబడాలి. Otherwise you are just hearing and going away. లేకపోతే కేవలం వినువారిగా వెళ్ళిపోతాం. You know that famous verse in James chapter 1 verse 22. తెలుసు కదా, యాకోబు 1:22 లో ఉన్న ప్రసిద్ధిగాంచిన వాక్యం. Hearers only, not the doers of the word. వారు కేవలం వినువారు మాత్రమే కానీ చేయువారిగా లేరు అని ఉంది. So if you hear the word of God, దేవుని వాక్యాన్ని వింటే, if you are convicted by certain shortcoming in your life, నీ జీవితంలో ఉండే బలహీనతను బట్టి నీ ఒప్పింపబడితే, then and there you should commit yourself, Lord forgive me. అప్పుడు అక్కడ నీవు దేవునికి మొరపెట్టాలి, దేవా నన్ను క్షమించు అని. Word of God says, దేవుని వాక్యం చెప్తుంది. John's Gospel 15 verse 3. యోహాను సువార్త 15:3 లో, These words by I have spoken, you are cleansed by the word. ఈ విధంగా యోహాను సువార్త, నేను మాట్లాడిన మాటలు బట్టి శుద్ధీకరించబడితిరి అని ఈ వ్రాయబడింది ఈ వాక్యంలో. Even when the word of God is begun,
is giving to us, దేవుని వాక్యం మనకు వినపడుతుండగా, when we immediately obey వెంటనే మనం లోబడితే, and ask forgiveness from the Lord, దేవుని క్షమాపణ పొందితే, you are cleansed by the word of God. దేవుని వాక్యం ద్వారా నీవు పరిశుద్ధపరచబడతావు. By the time the meeting is over, మీటింగ్ అయిపోయిన టైం కల్లా you will be a fresh person. నీవు తాజా వ్యక్తిగా, సరైన You are వ్యక్తిగా ఉంటావు. totally serviced by this power of the Spirit of God. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సంపూర్తిగా శుద్ధి చేయబడిన వ్యక్తిగా ఉంటావు. He that covereth his sin shall not prosper. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. David prays, దావీదు విధంగా ప్రార్థన Psalm చేశాడు. 19 verse 12, కీర్తనలో 19:20లో, O Lord, cleanse me of my secret sins. కీర్తనలో 19:12లో అంటాడు, దేవా నా రహస్య పాపములను నన్ను శుద్ధి చేయము అంటాడు. రహస్య పాపములు. రహస్య పాపములు. Children do not know what you are doing. పిల్లలకు వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి Maybe తెలియదు. parents do not know what children are doing. మేబీ నీ కుటుంబానికి తెలియదేమో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు. God servants do not know what you are behaving, how you are behaving in the world. ఉన్నావో దేవుని సేవకులు కూడా తెలియదేమో. Maybe there is some secret sin అయితే ఒక రహస్యమైన పాపం నీ జీవితంలో which you ఉందేమో, never confessed. ఎప్పుడు ఒప్పుకోలేదేమో నువ్వు దాన్ని. Any unconfessed sin that you have will continue to haunt you. You will not have any liberty and freedom to serve the Lord. నీ జీవితంలో క్షమించబడని పాపము, ఒప్పుకొనని పాపము నీ జీవితాంతం వరకు నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. What the word of God says? దేవుని వాక్యం ఏం చెప్తుంది? He that confesseth అతిక్రమమును విడిచిపెట్టువాడు and forsaketh shall have mercy. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును There are అన్నాడు. 2 stages. 2 భాగాలు ఉన్నాయి. One is confession. ఒకటి ఒప్పుకొనుట. You would have confessed your sins. నీ పాపాలని నువ్వు ఒప్పుకోవాలి. You would have repented of your sins. నీ పాపాల విషయమై నువ్వు పశ్చాత్తాపపడాలి. And Lord said, my son, my daughter, thy sins are forgiven thee. నా కుమారుడా, నా కుమార్తె, నీ పాపాలు క్షమించబడ్డాయని దేవుడు Then చెప్పాలి. what about forsaking them? మరి దాన్ని విడిచిపెట్టే సంగతి ఏంటి? That is where the problem is. ఇక్కడే సమస్య ఉంటుంది. We have confessed our sins, మన పాపాలను ఒప్పుకున్నాం, but we have not forsaken them. అయితే వాటిని విడిచిపెట్టలేదు ఇంకా. That is why that old man is looking again and again in our life. అందుకే పదే పదే పాత పురుషుడు మన జీవితంలో చూస్తూ ఉంటాడు. Lazar Sen composed wonderful song. లాజర్ సేన్ అంకుల్ ఒక అద్భుతమైన పాట రాశారు. मैं घटता जाऊं यीशु तू बढ़ता जाए, मैं घटता जाऊं यीशु तू बढ़ता जाए, मैं मिटता जाऊं प्रभु तू दिखाई दे, मैं मिटता जाऊं प्रभु तू दिखाई दे, यही मेरी प्रार्थना यही इच्छा है. తెలుగులో కూడా ఉంది, ట్రాన్స్లేట్ చేసినాం మేము. ఏంది పాడతారా? నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. పాడలా? పాడలేదు ఇప్పుడు? ఇప్పుడు పాడలేదండి. ఇప్పుడు పాడండి. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. అయిందా అది? అది జరిగిందా మన జీవితంలో? Christ should be seen through your life. నీ జీవితాన్ని బట్టి నీ జీవితంలో దేవుడు కనబరచబడాలి. He should put off the old man and put on the new man, even the Lord Jesus Christ. పాత పురుషుని విడిచిపెట్టి క్రీస్తునందు నూతనమైన పురుషుని ధరించాలి. You should forsake all those old things. పాత విషయాలన్నీ నువ్వు మర్చిపోవాలి. Forsake all those old habits. పాత అలవాట్లను విడిచిపెట్టాలి. That is why the word of God says. అందుకే దేవుని వాక్యం చెప్తుంది. 2 Corinthians 11 verse 15. 2 కొరింథీ 11:5లో 17లో 2 కొరింథీ 11:17లో, behold you have become a new creature. మీరు నూతనమైన వారిగా మారినప్పటికీ all things are passed away and behold everything has become new. ఇదిగో సమస్తమును నూతనంగా మారాయి అంటున్నాడు. your eyes have changed. నీ నేత్రాలు మార్చబడినాయి. your ears have changed. నీ చెవులు మార్చబడినాయి. mouth has changed. నీ నోరు మార్చబడింది. your mind has changed. నీ మనస్సు మార్చబడింది. your hands have changed. నీ చేతులు మార్చబడినాయి. your feet have changed. నీ పాదాలు మార్చబడినాయి. there is a total turnaround. సంపూర్ణమైన మార్పు నీ జీవితంలో total transformation through the blood of the Lord Jesus Christ has taken place. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా సంపూర్ణమైన మార్పిడి నీ జీవితంలో జరిగింది. now do you avoid in that? ఇప్పుడు దాన్ని తృణీకరిస్తున్నావా? దానిలోనే ఉన్నావా? that means have you really forsaken of all the old things? నిజముగానే పాత విషయాలను విడిచిపెట్టావా? that is very important. ఎంతో ప్రాముఖ్యమైనది. he that confesses his sin shall not prosper, but whoso confesseth and forsaketh them shall have mercy. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. here there may be so many here. ఇక్కడ అనేక మంది ఉండొచ్చేమో. you would have confessed, మీరు ఒప్పుకొని ఉంటారేమో పాపాలని, but not forsaken. అయితే వాడిని విడిచిపెట్టలేదేమో. if you have confessed and not forsaken, then you have not found mercy from the Lord. ఒప్పుకొని విడిచిపెట్టకపోతే దేవుని నుండి కనికరం ఇంకా పొందని వ్యక్తిగా ఉన్నావు. apostle Paul, అపోస్తలుడైన పౌలు, while writing to Timothy, తిమోతికి రాస్తూ, he says chapter 1 verse 13, 1:13లో ఈ విధంగా అంటాడు, I obtained mercy. నేను కృపను పొందాను అంటాడు. కనికరము పొందితిని.
కనికరమును పొందితిని. And then verse 16 also he says, తర్వాత 16 విధంగా అంటాడు, I obtained mercy. నేను కనికరమును పొందాను అంటాడు. And then 1 Corinthians 7:25. దాని తర్వాత మొదటి కొరింథీ 7:25 లో he అంటాడు, says I obtained mercy. నేను కనికరమును పొందాను అంటాడు. And chapter 4 verse 1 2 Corinthians. తర్వాత 2 కొరింథీ 4:1 లో he అంటాడు, says I obtained mercy. నేను కనికరమును పొందాను How అంటాడు. could he do that? ఏ విధంగా How చెప్పగలిగాడు? could he obtain mercy from the Lord? ఏ విధంగా ప్రభువు నుండి కనికరం It పొందాడు? is because not only confessed but also he has forsaken ఒప్పుకోవడం on మాత్రమే the way to కాదు, Damascus. ఒప్పుకోవడం మాత్రమే కాదు గాని విడిచిపెట్టేవాడుగా ఉన్నాడు. He never lifted up his head again. తిరిగి ఎప్పుడు తన తలను పైకెత్తిన వాడుగా లేడు. Totally surrendered at the feet of the Lord. ప్రభు యొక్క పాదాల యొద్ద సంపూర్తిగా సమర్పించుకున్నాడు. That's why Galatians gave a wonderful testimony concerning him. అందుకే గలతీయులు ఇతని సంబంధించి ఒక అద్భుతమైన వాక్యాన్ని చెప్తారు. Galatians chapter 1 గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 and 22 24. 22 మరియు 24 వచనం. The one who had been demolishing this faith, he is now preaching the same faith. ఏ వ్యక్తి అయితే ఏ విశ్వాసాన్ని నాశనం చేస్తూ ఉన్నాడో అదే వ్యక్తి ఇప్పుడు ప్రకటిస్తున్నాడు అన్న విషయం రాయబడింది. See, there is a change. ఇక్కడ ఒక మార్పిడి మనం There is చూస్తాం. a change, a transformation in his life. ఇక్కడ ఒక మార్పు పౌలు జీవితంలో మనం That చూస్తాం. is why he could testify very boldly. అందుకే ఎంతో బలమంగా సాక్ష్యం ఇచ్చాడు. I found mercy from the Lord. నేను ప్రభువు నుండి కనికరం పొందితిని. Now I want to ask you, ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. don't answer me, answer yourself in your heart. నాకు చెప్పకండి, మీ మనసులో మీరే జవాబు ఇవ్వండి. మనలో మన మాట, have you found mercy from the Lord? మనలో మన మాట, ప్రభువు నుండి కనికరాన్ని నీవు పొందావా? Have you obtained mercy from the Lord? ప్రభువు నుండి కనికరాన్ని నువ్వు పొందావా? When can you obtain mercy from the Lord? ఎప్పుడు పొందుతావు తెలుసా కనికరాన్ని? Not only you have confessed but also forsaken them. ఒప్పుకోవడం మాత్రమే కాదు, వాటిని విడిచిపెట్టినప్పుడు మాత్రమే. All that anger and wrath, నీ కోపము, ఉగ్రత, envy and jealousy, ఈర్ష్య, కపటము, pride and prejudice, గర్వము మరియు all these things should go away. ఇవన్నీ నుండి వెళ్ళిపోవాలి. But they have not gone. అవి ఇంకా వెళ్ళలేదు. Because Christ is not seen in your life. ఎందుకంటే ఇంకా క్రీస్తు నీ జీవితంలో కనపడట్లేదు. In Bhopal we had special meetings in 96 or so. భోపాల్ అనే ప్రదేశంలో 96వ సంవత్సరంలో ప్రత్యేక కూడికలు కలిగి ఉన్నాం. Capital of Madhya Pradesh. మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ అది. For there at that time only this song came. అప్పుడే ఈ పాట मैं వచ్చింది. करता जाऊं तू बढ़ता जाए. ఇప్పుడు మనం పాడిన పాట ఆ టైంలోనే వచ్చింది. Then we taught them. వారికి నేర్పించాం ఈ All పాటని. of us who have learned that song. ఆ పాటను అందరం నేర్చుకున్నాము. The final message, final prayer, पहले I said let us sing this song. ఆఖరి వర్తమానం అయిపోయిన తర్వాత ఈ పాట పాడదాము అని అన్నారు. And we all stood up and singing this song. అందరం నుంచొని ఈ పాట పాడుతూ ఉన్నాం. One brother right in front, he was singing like this. ముందు ఒక వ్యక్తి విధంగా పాడుతున్నాడు ఈ పాటని. मैं बढ़ता जाऊं यीशु तू गढ़ता जाए. నేను హెచ్చాలి యేసు నీవు తగ్గాలి అని పాడుతున్నాడు. I said stop it. సహోదరుడు ఆపు అన్నాను. That is our problem. అదే మన సమస్య. You don't want to project and portray Lord Jesus Christ through our life. నీ జీవితంలో యేసు ప్రభువు వారిని హెచ్చించాలని ఆలోచన లేదు నీకు. You want to be seen. నీవే కనిపించాలి. You want to be portrayed. నీవే దృశ్యం కావాలి. Your name want to be tom everywhere. నీ పేరే అక్కడ ఇక్కడ టామ్ టామ్ అని ప్రకటించబడాలి. Whatever little that you are doing the work of the Lord, నువ్వు దేవుని మందిరంలో చేసే కొంచెం కూడా it is God who is doing. దేవుడు అది నీ ద్వారా చేస్తున్నాడు. God is doing through you. నీ ద్వారా దేవుడు పని It చేస్తున్నాడు. is not your work. అది నీ పని కాదు. It is God is doing his work. దేవుడు తన పని చేస్తున్నాడు. That is a wonderful pattern of the word of God. ఇది దేవుని వాక్యంలోని అద్భుతమైన నియమం ఇది. So I want to ask you again. కాబట్టి మళ్ళీ Have అడగాలనుకుంటున్నాను. you obtained mercy from the Lord? ప్రభువు నుండి నీవు కనికరాన్ని పొందావా? Many of us have to confess. అనేక మంది ఇక్కడ We ఒప్పుకోవాలి. have not obtained mercy. ఇంకా కనికరాన్ని పొందలేదు అనేక మంది. Because ఎందుకంటే there are so many areas of life where we have not forsaken those old things, old habits. ఇంకా అనేకమైన స్థలాల్లో మన జీవితాల్లో పాత విషయాలను విడిచిపెట్టని స్థితిలో మనం ఉన్నాం. As I go around the places, నేను ఇక్కడికక్కడికి వెళ్తున్నప్పుడు one thing I have seen, ఒకటి నేను చూస్తాను. all the believers who are born again, తిరిగి జన్మించబడిన విశ్వాసులందరూ they have the garments of salvation. వారికి రక్షణ వస్త్రాలు ఉంటాయి. ఉన్నాయి అది తప్పనిసరిగా ఉన్నాయి. తప్పనిసరిగా ఉన్నాయి. born again people, తిరిగి జన్మించిన వారు they worship the Lord, దేవుని ఆరాధిస్తారు. they take part in the table of the Lord, బలలో పాల్పొందుతారు. they have the Bible in their hand, చేతిలో బైబిల్ ఉంటుంది. praise the Lord on their lips, నోటి మీద ప్రైజ్ లార్డ్ అని they ఉంటుంది. come to the church, దేవుని ఇంటికి వస్తారు. all these things are there. ఇవన్నీ చేస్తారు. But what I have seen in them is, అయితే వారిలో నేను చూసింది ఏంటంటే everywhere I went, ఎక్కడికి వెళ్ళినా ఇదే చూస్తాను. garments of salvation are there, రక్షణ వస్త్రాలు ఉన్నాయి. but the robes of righteousness are missing. అయితే నీతి వస్త్రాలు ఇంకా వారిలో లేవు. He not only gave us garments of salvation, అయితే రక్షణ వస్త్రాలు మాత్రమే కాదు, he has given us robes of righteousness. ఆయన మనకు నీతి అనే మైవరుని ఇచ్చాడు. Where have these gone? ఎక్కడ వెళ్ళా ఇవన్నీ? Why are you not having these robes of righteousness? ఈ నీతి వస్త్రాలు ఎక్కడైపోయినాయి మనకు? What are these robes of righteousness? ఏంటి ఈ నీతి వస్త్రాలు? Evidence of salvation. రక్షణ పొందినామన్న దానికి రుజువులు. Thessalonian believers,
తెస్సలోనికలో రాస్తూ అంటాడు, after they were born again, రక్షింపబడిన దినమందు it is written concerning them వారి గురించి రాస్తూ ఉన్నాడు. in Thessalonians chapter 1 verse 9. తెస్సలోనిక రాసిన పత్రిక 1:9 అంటాడు, Thessalonians 1:9. మొదటి తెస్సలోనిక They 1:9, turned from idols unto the true and the living God. వారు విగ్రహముల నుండి జీవంగల దేవుని వైపు వారు తిరిగి ఉన్నారు. Change of life, దేవుని యొక్క జీవితంలో మార్పు, forsaken of old habits. పాత అలవాట్లు మార్చుకున్నారు. When Ephesian believers came to the Lord, ఎఫెసీయులకు రాసిన పత్రికలో వారు దేవుని యొద్దకు వచ్చినప్పుడు, Ephesians, ఎఫెసీయులు దేవుని యొద్దకు వచ్చినప్పుడు then what did they do? ఏం చేశారు They వారు? brought all their magic books by which they are cheating the people. వారి మంత్రాలతో కూడిన పుస్తకాలన్నీ దేని ద్వారా ప్రజల్ని They మోసపరుస్తూ brought వచ్చారు. them in the center of the city and lit them with fire. వాటన్నిటిని తీసుకుని వచ్చి వారు కాల్చివేశారు. That is the evidence of salvation. అది రక్షణ పొందడానికి రుజువు. That is what we call them fruits of repentance. దీన్ని ఏమంటామంటే పశ్చాత్తాపానితో కూడిన ఫలములు అంటాం. ఉన్నాయా అవి? Think about it. దీని గురించి During ఆలోచించు. this meeting, Lord may speak to us. దేవుడు ఈ మీటింగ్ లో మనతో మాట్లాడను Who గాక. may abandon ourselves into the everlasting arms of the Lord. దేవుని యొక్క నిత్యమైన హస్తాల నుండి మనం వేరుపరచబడగా Much as ఉంటాం. we wish, you are not able to possess robes of righteousness. దేవుని యొక్క నీతి వస్త్రములు ఇంకా ధరించాలి అన్న ఆలోచన నీకుందా? Isaiah యెషయా గ్రంథం 61 61వ అధ్యాయం verse 10. 10వ వచనం. Isaiah 61 verse 10. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ I వచనం. will greatly rejoice in the Lord, my soul shall be joyful in my God, for he hath clothed me with garments of salvation, he hath covered me with robes of righteousness, as a bridegroom decketh himself with the ornament, and as a bride adoreth herself with her jewels. శృంగారమైన పాగా ధరించుకొని పెళ్లి కుమారుడి రీతిగా ఆభరణలు ధరించుకుని పెళ్లి కుమారుడి రీతిగా ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. Not only రక్షణ వస్త్రములు, రక్షణ వస్త్రం మాత్రమే కాదు, నీతి అను పైబట్టను కూడా ఇచ్చాడంట. నీతి అను పైబట్టను కూడా మనకి ఇచ్చాడు. That is what is missing in the lives of the believers. ఇదే విశ్వాస జీవితంలో కనిపించట్లేదు. I see that everywhere. ఇది ప్రతి చోట నేను చూస్తూ ఉంటాను. That is why we have to confess before the Lord. కాబట్టి దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి. Lord, as much as I maintain righteousness, I am not able to maintain. దేవా, నేను ఉంచుకోవాల్సినంతగా నీతిని ఉంచుకోలేకపోతున్నాను. That is why many times when we pray, he is not even responding to your call. అందుకే మనం అనేక సార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు. When sometimes you phone up somebody, ఎవరికైనా నువ్వు ఫోన్ చేస్తే sometimes I hear this voice. కొన్నిసార్లు ఈ స్వరాన్ని వింటాను. He is not responding to your call. Try after some time. మీ కాల్ కి ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు, స్పందించట్లేదు. Call after some time. కొంచెం తర్వాత ప్రయత్నం చేయండి అంటారు. Have you ever heard like that from heaven when you prayed? ఈ విధంగా ఎప్పుడైనా పరలోకం నుండి విన్నావా ప్రార్థించినప్పుడు? నీతిమంతురాలువా, నీతిమంతురాలివా, నీతిమంతుడువా, నీతిమంతుడివా? ఏమన్నది పాట? నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును. ఈ పాట ఉంది కదా, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును. God has to hear you. You should be a righteous person. దేవుడు నీ స్వరాన్ని వినాలంటే నీవు నీతిమంతుడిగా ఉండాలి. That is my burden is. ఇదే నా భారము. You should not only have the garments of salvation. రక్షణ వస్త్రం మాత్రమే కాదు, you should also have the robes of righteousness. నీతి అను పైబట్టను కూడా ధరించాలి. Evidence of salvation. రక్షణ పొందడానికి రుజువు. It is only those who will obtain the mercy of the Lord. వీరు మాత్రమే దేవుని నుండి కనికరాన్ని పొందుకుంటారు. It is only those who will go higher and higher onto the mountain top and have fellowship and communion with the true and the living God. వీరు మాత్రమే శిఖరం యొక్క ఉన్నతమైన స్థానానికి పైకి వెళ్లి దేవుని యొక్క సహవాసంలో, తన ప్రజల యొక్క సహవాసంలో వీరుంటారు. We will see more tomorrow morning. రేపు పొద్దున ఇంకా అనేక విషయాలు మనం Tell చూస్తాం. others also, invite them. వేరే వాళ్ళకు చెప్పి ఆహ్వానించండి. May God bless this word. దేవుడి మాటలు దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.